సో చాలా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా మనం గాలిపటాన్ని అంటే మనం పతంగి అంటారు, కైట్ ఇలాగా అది ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో నేనైతే చూపిస్తాను. నాకైతే ఇట్లా వచ్చేయండి. ఇది చాలా బాగా వస్తది. చూడండి. యాక్చువల్‌గా దీనికోసం ఈనుపుల్లలు అంటారు. అంటే చీపురు కట్టలు ఉంటాయి కదా! అంటే కొబ్బరాకుల నుంచి తీస్తారు. అయి ఉంటే చాలు. అయి కొన్ని అండ్ మనకి థ్రెడ్ అంటే దారం కావాలి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి అయితే నేనైతే నోట్స్‌లోంచి తీసుకుంటున్నానండి పేపర్స్. అంటే ఇట్లాగా న్యూస్ పేపర్‌లు అయితే కొంచెం వీక్‌గా ఉంటాయి పేపర్‌లు. ఇయైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఇయైతే తీసుకున్నానండి. సో చూసారు కదా! ఈ రకంగా అయితే మనం అట్లాగా ఫోల్డ్ చేసి ఈ రకంగా మనం అదిగో చూడండి కరెక్ట్‌గా ఆ షేప్ వచ్చేలాగా మనం అక్కడి నుంచి కట్ చేసుకోవాలండి. ఎక్కడికైతే చూడండి మీకు అదే ఇందులో అయితే చూపిస్తాను. ఇదైతే చాలా బాగా ఎగురుతుందండి. అంటే మనకి సింగిల్‌గా అంటే హెడ్ లాగ్ ఉండి అలా కాదు ఇది. దీనికి తోక ఇయన్నీ వస్తాయి చూడండి. ఇదిగో ఆ విధంగా మనకి థ్రెడ్‌తోనే కట్ చేసేయొచ్చండి. చాలా సింపుల్‌గా కట్ చేసేసాను. అదైతే చాలా ఈజీగా వచ్చేస్తది. మీరు కూడా అలా చేసేయొచ్చు. లేదు అంటే మీరు వేరే విధంగా కూడా మీకు వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. థ్రెడ్ అట్లా 2 సైడ్స్ నుంచి పెట్టి ఈజీగా కట్ చేయొచ్చు. చూసారు కదా పర్ఫెక్ట్‌గా వచ్చింది షేప్ కూడా. చూసారు నెక్స్ట్ అయితే ఆ మిగిలినది ఉంది కదండీ ఆ ముక్క దాన్నయితే మళ్ళీ మనకి స్టిక్కర్స్ కింద అంటించడానికి అంటే వాటికి అన్నం మెతుకులతో అంటే ఆ రైస్ ఉంది కదా రైస్ అది కుక్ చేసిన రైసు సో దాంతో అంటిస్తే బాగా అంటుకుంటుందండి గట్టిగా. సో మీరు గమ్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా అయితే స్టిక్కర్స్ అయితే కట్ చేసుకోవాలండి కొన్ని. అవి ఎన్ని కావాలనేది ఒక 6 అనుకుంటా మేబీ 6 సరిపోతాయి అనుకుంటున్నాను. సో అలాగ కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకోవాలండి అన్నీ. వాటికైతే ఈ రైస్ ఉంది కదా అన్నం దాంతోనే అంటిస్తాను. చూపిస్తాను అది కూడా మీకు ఎలాగనేది. సో వీడియోలో అయితే కంప్లీట్గా మీకు ఏ విధంగా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చో తెలిసింది. నేను జస్ట్ ఒక 10 ఆర్ 15 మినిట్స్లో అయిపోయిందండి నేను చేయడం ఇదైతే మాత్రం. చూసారు కదా నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి అయితేనండి మనకి అదే పేపర్స్ చింపాను కదా మొత్తం అయితే 4 చింపుకుంటే సరిపోద్ది. అందులో ఒకదానికి ఇట్లా హెడ్కి మిగతా అన్ని తోక అంటే వెనకాల అదే బారుగా అట్లాగా అంటిస్తానికి. సో ఆ తోక గురించి అనేది ఇవైతే చింపుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. దీనికి కూడానండి నేను సేమ్ ఆ థ్రెడ్ యూజ్ చేసే చింపుతాను. సో చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని అయితే దారం అయితే ఇది నరం దారం అంటారు. సో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి. సో ఇది ఈ విధంగా అయితే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అదిగో చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండి. అవి అయితే మొత్తం 4 అండి 4 కింద వచ్చేస్తున్నాయి అలాగా. సో యాక్చువల్గా ఇది మాంజాదారం అనేది యూజ్ చేస్తున్నారంట. అది చాలా డేంజరస్గా తయారవుతుంది. అంటే కొంతమందికి ఇట్లాగా తెగిపోయి కింద పడిపోయి అంటే ఆ దారం వల్ల మాంజా దారం వల్ల ఇట్లాగా కట్ అయిపోతుంది. చాలామందికి బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనేది. సో అలాంటివి అయితే యూజ్ చేయకుండా ఒకవేళ యూజ్ చేసినా అది ఒకవేళ తెగిపోతే ఇట్లా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను. సో ఇది ఈ విధంగా అయితే నేనైతే తోకలను అయితే కట్ చేస్తానండి. ఇది వీటిని ఈను పొలలు అంటారండి. అంటే మనం చీపుర్ల కోసం మనకి కొబ్బరాకుల నుంచి తీస్తారు. సో దీంతో అయితే మనకి షేప్ చూసుకున్నాను. అంటే ఇది బాణం మనకి ఫస్ట్ దీనికి ఎంత సరిపోద్ది అనేది ఇలా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుని. అంటే 2 వాడుతున్నాను. అదే ఒకదానికి 2 వాడుతున్నాను. ఎందుకంటే దీనివల్ల కొంచెం స్ట్రాంగ్నెస్ ఉంటుంది దానికి. లేదంటే మన గాలిపటం ఏమైందంటే బెండ్ అయిపోద్ది లేదా. సో అందుకని చెప్పేసి 2 యూజ్ చేస్తున్నాను. అది థ్రెడ్ అయితే స్టార్టింగ్ పాయింట్లో ఒకసారి కట్టేసుకుని అక్కడి నుంచి ఇలాగ రొటేట్ చేసుకుంటా ఆ థ్రెడ్ని చుట్టుకుంటా. ఎందుకంటే ఆ 2 జాయింట్గా ఉండాలి కదండి విడిపోకుండా. సో ఆ రకంగా అయితే నేను ఒక దగ్గర కట్టేసి దాన్ని కొంచెం బెండ్ చేసి బాణం లేక సరిపోతుందో చూసుకుంటాను ఒకసారి. చూసుకుని ఇంకా నేను ఇట్లాగ కట్టేస్తాను. ఎందుకంటే నాకైతే అప్రాక్సిమేట్గా కట్టేస్తానని నాకు తెలుసు కాబట్టి కావాలంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటాను బాణాన్ని సరిపోయేలాగా కరెక్ట్గా. నాకు ఆల్రెడీ ముందే చేసేవాడిని కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఎంత కావాలో సో అంతవరకు బాణాన్ని అయితే చుట్టేసి అదిగో ముందే మనం ఇలా పెట్టేస్తున్నాను. సో దీని వచ్చేసి అయితే చూడండి కావాలంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. సో నేనైతే ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అదిగో పర్ఫెక్ట్గా వచ్చింది బాణం అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కూడా ఇంకో 2 ఈ తీసుకొని ఈనుపూలలో వాటిని కూడా సేమ్ అలాగే మిడిల్లోకి తీసుకోవాలి. సో అవి కూడా చూపిస్తాను. అదిగోండి గాలిపటాన్ని అయితే ఒక పక్క పెట్టుకున్న అదే హెడ్ అది హెడ్ పార్ట్. సో దీనికి ఇంకా డిజైన్ల కింద మన వాళ్ళు ఏంటి మీసాలు అంటారు అయ్యండి చెవులు అని అయ్యి పెడతారు. కానీ నేను జస్ట్ మీకు చూపించాలి కాబట్టి ఎలా అనేది మీకు తర్వాత అరేంజ్మెంట్స్ ఎలా కావాలంటే అలా చేసుకోండి. అదిగోండి అలా కరెక్ట్గా సైజ్ చూసుకుని వాటిని అయితే ఎంతవరకు కావాలో మనకి. సో ఆ రకంగా అయితే మనం ఏంటి ఇరి చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదిగో స్టార్టింగ్ అలా చుట్టేసి అక్కడ ఒక 3 వేసేసి అక్కడి నుంచి మనం ఏంటంటే ఇంకా కంటిన్యూగా కింద వరకు అంటే రెండింటికి జాయింట్ లాగా అలా తిప్పుకుంటూ వచ్చేస్తే దారం అట్లా రొటేట్ అవుతుంది దానికి గట్టిగా పట్టేసుకుంటుంది ఇంకా 2 ఈనుపొలల్ని. సో ఇదైతే మిడిల్లో పెట్టడానికి కానీ దారం చూశారు కదా. ఇదైతే మనకి బాణం ఒకటి మిడిల్ది ఒకటి. సో ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు మంచి వీడియోలు పెట్టడానికే చూస్తున్నాను. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
సో చూసారు కదా, ఇదైతే ఇగో ఆ విధంగా అయితే నేను నోటితోనే తెంపేస్తున్నాను. అంటే పళ్ళు ఉంటాయి కదా, పళ్ళుతోనే నేను దారం కట్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆ కత్తిరి అవన్నీ మనం అంతా చేసేది ఉండదులేండి. సో అందుకని చెప్పేసి చూసారా, పర్ఫెక్ట్గా ఉంది. నెంబర్ 1 కింద వచ్చింది రావడం మాత్రం. మీకైతే నెక్స్ట్ ఆ స్టిక్కర్లు వేయకుండా ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ స్టిక్కర్లకి అయితే ఆ అన్నం మెతుకుల్ని ఇలాగా ఏది వేళ్ళతోనే ఇట్లా నొక్కేసి గట్టిగా అంటించేస్తే అట్లా పామినట్టు అంటించేస్తే కనుక గట్టిగా పట్టేసుకుంటుంది, అంత గట్టిగా అతుక్కుంటుంది అది. సో తప్పుగా అనుకోకండి, అంటే నోట్స్లోంచి పేపర్లు నింపుతున్నానని ఇట్లాగా అన్నాన్ని వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి. అంటే ఇది ఆల్రెడీ తినగా కొంచెం మిగిలితే అందులోంచి తీసుకొచ్చాను. సో ఆ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, అలాగా కొంచెం, ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్నెస్ ఉంటుందండి, మన గమ్ము వాటి కంటే ఎక్కువగా ఇది స్ట్రాంగ్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు వేసే పార్ట్లో అయితేనండి కొంచెం పెద్ద స్టిక్కర్ని వేయండి ఇలాంటి ప్లేస్లో. సో పెద్ద స్టిక్కర్ని వేస్తే గట్టి ఆ ప్లేసే జాయింట్ అండి, మెయిన్ జాయింట్. సో అక్కడ అలా వేసుకుంటే చూడండి సింపుల్గా ఎంత చక్కగా వచ్చింది చూసారా. ఇది హెడ్ పార్ట్. నెక్స్ట్ అయితే మీకు తోక అంటే అక్కడనే మీకు చూపిస్తానులేండి, అది మీరు నవ్వుకోకండి, ఇది మాకు ఇట్లా తోక అని అంటారు కదా. సో ఇట్లాగా తోకనైతే అది సేమ్ ఇందాక కట్ చేసుకుని ఉన్నాయి కదండి, 4 చప్పున కట్ చేశాను. వాటికైతే ఆ చివరిన అంటించేసుకొని ఒక అన్నం మెతుకులతో అలా అంటించేసుకుంటే చాలండి. మొత్తం అన్నిటిని కంటిన్యూగా అంటించేసుకుంటే కనుక ఇలా ఒక లాంగ్ తాక్ కింద అయిపోద్ది. మరీ బోర్ పెట్టేసినా మళ్ళీ పట్టణాన్ని ఎగరేయడానికి చాలా గాలికి కావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి సరిపడినంత పెట్టుకుంటే చాలండి, మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా. అందుకని నేను కొన్నే కట్ చేశాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళది కొంచెం బాగా కనపడాలి అలా అని చెప్పేసి చాలా డిఫరెంట్ డిజైన్లు కానీ చేసుకుంటారు. మీరు పటాన్ని ఇలా చేసేసుకుని దీనికి రకరకాలుగా కూడా మీరు చేయొచ్చు, అలాగ డిజైన్లు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, అట్లా ఒక చేతి బారు దారాన్ని కట్ చేసుకొని, అంటే ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇదేనండి, సూత్రం కట్టడం అంటారు దీన్ని మాకు. సో అదిగో ఈ ఫ్రంట్ నుంచి అండి, ఇదిగో ఇలాగ 2 హోల్స్ చేసుకోవాలి. పైన పార్ట్ చూపిస్తున్నాం చూడండి, వెనకాల అలా వేలు పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ చిరిగిపోద్ది సరిగ్గా హోల్స్ చేయకపోతే. సెకండ్ ఇక్కడ ఒక 2 హోల్స్ వేయండి, ఆ ఏనుపుల్లకి అటు ఇటు చేసేస్తే ఇట్లాగా. ఎందుకంటే ఇది సూత్రం కట్టాలండి, మెయిన్ పార్ట్ ఇది. మనం ఎంత బాగా చేసినా అది సరిగ్గా ఎగరాలి అంటే గాల్లో ఇదే మనకి మెయిన్. చూసారా, ఆ 2 హోల్స్ నుంచి ఇదిగో ఫ్రంట్ నుంచి అటు ఇటు పెట్టేస్తున్నానండి. ఈనుపుల్లకి అటు ఇటు నుంచి 2 దారాలు అటు పోసి, తర్వాత అటు నుంచి ఇటు తోస్తున్నాను అవతలకి. చూడండి, ఇదిగో ఇటు నుంచి మళ్ళీ అవతలకి ఇట్లా ఏంటంటే ఇట్లా అటు ఇటు తోసేసి ఇంకా చక్కగా కట్టేశారనుకోండి. సో సూత్రం రెడీ అయిపోద్ది. కానీ దానికి మళ్ళీ థ్రెడ్ కట్టాలి, మనం ఎగరేసే థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని కట్టాలి. సో అది కూడా పెద్ద టాస్క్ ఏంటంటే, అంటే పర్ఫెక్ట్గా రావాలి అది ఎగరాలంటే. సో ఇదిగో చూసారు కదా, ఇదైతే కట్టేసుకొని నేనైతే ఎక్స్ట్రాగా వచ్చిన వాటిని కట్ చేసేస్తున్నాను. సో అదిగోండి అలా వచ్చింది కదా. దానికి మనం ఏంటంటే అలా పట్టుకోగానే మిడిల్ వస్తుంది కదండి, అట్లా పైకి లాగి పట్టుకోగానే మిడిల్ వస్తుంది కదా, ఆ మిడిల్కి కొంచెం పైకి కట్టాలి. ఆ మిడిల్కి కట్టకూడదు మరీను, మిడిల్కి కడితే తలకి అటు ఇటు ఊపేస్తుంది ఎగరేసేటప్పుడు. సో అందుకని మిడిల్కి కొంచెం పైకి, మరీ పైకి కాదు కిందకి కాదు, కొంచెం పైకి కడితే సరిపోద్ది. చూసారు కదా.